వెల్కమ్ టు ఆంధ్రప్రభ ఛానల్. నేను ప్రశాంత్. చాలా మందికి లివర్ ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుంది. అసలు ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది? వచ్చిన వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అండ్ ఇది ఆయుర్వేదిక్‌తో క్యూర్ అవుతుందా? అనే పూర్తి వివరాలైతే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు క్యాథన్ ఆరోగ్య కేంద్రం నుండి డాక్టర్ దిలీప్ కుమార్ గారు అయితే మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. సో చాలా మందికి ఈ లివర్ ప్రాబ్లమ్ అనేది చాలా మందికైతే వస్తూ ఉంది. అసలు ఈ ప్రాబ్లమ్ ఎలా వస్తుంది? ముఖ్యంగా మీ దగ్గరికి చాలా మంది కన్సల్ట్ అయిన వారిలో కామన్ పాయింట్ ఏంటి? అంటే ఎందుకు వస్తుంది? అండ్ వీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది? ఇది ఆయుర్వేదిక్‌తో క్యూర్ అవుతుందా? అయితే చూడండి, లివర్ సమస్యలు అనేటివి ప్రతి ఒక్కరికి ఈ రోజు ఉన్న పరిస్థితిలో సరైన నిద్ర లేకపోవడం వల్ల, సరైన శారీరక ఎక్సర్సైజెస్ ఇవన్నీ లేకపోవడం వల్ల, సరైన ఫుడ్ లేక, టైంలో తినడం వల్ల, తిన్న ఫుడ్‌లో జంక్ ఫుడ్ ఎక్కువ తినడం వల్ల, తినే ఫుడ్‌లో ఎక్కువ పులుపు గానీ, మసాలా గానీ, హెవీ డైట్ అనమాట. అంటే ప్రోటీన్ ఎక్కువ తిన్నా గానీ డైజెషన్ అవ్వదనమాట. ఎప్పుడైతే మన లివర్ పాడవడానికి రీజన్ ఏంది అని చూస్తే హెవీ డైట్ ప్లస్ టైంలో తినడం. అంటే మిడ్ నైట్‌లో తినడం కానివ్వండి, హెవీ డైట్ మిడ్ నైట్‌లో హెవీగా, ఈవినింగ్ అయిందంటే డైట్ అనేది తగ్గించాలి మనం. కానీ ఏం చేస్తున్నామంటే రివర్స్‌లో ఒక 50 ఇయర్స్ బ్యాక్ చూస్తే అందరూ మార్నింగ్ హెవీగా తినేది, ఆఫ్టర్‌నూన్ మధ్యాహ్నం వచ్చేసి తగ్గించి తినేది, సాయంత్రంకి ఇంకా తగ్గించి తినేది. అయితే ఇప్పుడు అంతా సిస్టమ్ అంతా రివర్స్ అయిపోయింది. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ లాగా లైట్‌గా తింటున్నారు. బిజీ షెడ్యూల్‌లో మధ్యాహ్నం లంచ్ టైంలో కూడా కొంచెం కొద్దిగా తిన్నట్టు, జాబ్‌లో ఉండి తిన్నట్టు తింటున్నారు. ఈవినింగ్ వచ్చేసి రిలాక్స్ అయిపోయి హెవీగా తింటున్నారు. ఇదంతా కూడా రివర్స్ ప్యాటర్న్ అనమాట. అంటే ఈ రివర్స్‌లో ఏమవుతుందంటే ఇండైజెషన్ అవ్వడం వల్ల లివర్ అనేది పాడవుతుంది. లివర్ పాడవడానికి ఖచ్చితంగా కొంతమంది అంటే ఏదో అనుకుంటారు కానీ ఎక్కువ పులుపు తిన్నా, లేదంటే ఎక్కువ మసాలా తిన్నా, ఎక్కువ ప్రోటీన్ తిన్నా, ఈ ఖచ్చితంగా లివర్ అనేది టాలరేట్ చేయదు. అంటే డైజెషన్ సిస్టమ్ అనేది ఈజీ అవ్వదు. కాకపోవడం వల్ల దానివల్ల ఏమవుతుందంటే ఎక్కువ ప్రెషర్, అంటే నిద్ర కూడా సరిగా రాదు దానివల్ల. కాకపోతే ఇంకా మజిల్స్ అనేటివి బాగా నర్వస్ సిస్టమ్ అనేది వీక్ అయిపోవడం, ఇవన్నీ కూడా లివర్ వల్లనే వచ్చే సమస్యలు. కాబట్టి లివర్ గన మంచిగా అంటే లివర్ ప్రాపర్‌గా ఫంక్షన్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఈజీ డైజెషన్ ఫుడ్ తీసుకోవాలి. ఈజీ డైజెషన్ ఫుడ్‌లో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసేది ఓన్లీ వెజిటబుల్. ఈ వెజిటబుల్ డైట్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే లివర్ అనేది ఈజీగా డైజెషన్ చేయడమే కాకుండా డైజెషన్ సిస్టమ్‌ని కూడా మారిపోతుంది. కాబట్టి ఎంత హెవీ డైట్ తీసుకుంటే అంత ఇండైజెషన్ అనమాట. ఎంత ఈజీ డైట్ వెజిటబుల్స్‌ని ఓన్లీ స్టీమ్ గానే చేసుకొని తినగలిగితే ఈజీ డైజెషన్ అవుతుందనమాట. మల్టిపుల్ వెజిటబుల్స్ అంటే ఒక 4 రకాల వెజిటబుల్స్‌ని మనం ఒక 2 రకాల ఆకుకూరలు కలుపుకొని, కారం కావాలంటే ఓన్లీ గ్రీన్ చిల్లీస్ మాత్రం వాడి చూడండి. మీరు ఒక 4 వీక్స్ కన్నా మీరు తినగలిగితే మీ వెయిట్, మీ ఫ్యాట్ అంతా కూడా ఈజీగా తగ్గిపోతుంది. డైజెషన్ కూడా ఈజీ అవుతుంది అనమాట. ఇక్కడ ఎప్పుడైతే డైజెషన్ సిస్టమ్ ఈజీ అవుతుందో మీ లివర్ ప్రాపర్‌గా పనిచేస్తుంది. డైజెషన్ సిస్టమ్ బాగాలేదంటే మీ లివర్ ఎక్కడో తేడా ఉందని చెప్పేసి సిమ్టమ్స్ కనిపిస్తాయి. సార్ అంటే చాలా హాస్పిటల్స్‌లో లివర్ ప్రాబ్లమ్ వచ్చిన వారికి ఆపరేషన్ చేయాలి అని చెప్పేసి కూడా అంటూ ఉంటారు. సో ఆయుర్వేదిక్ మెడిసిన్‌తో ఆపరేషన్ చేయకుండా క్యూర్ చేయొచ్చా? అంటే మన బాడీలో హైయెస్ట్ అనమాట. అన్ని ఆర్గాన్స్ కన్నా ఒక ఆర్గాన్ వచ్చి ఏదన్నా రీజనరేట్ అవుతది అని అంటే అది లివర్ మాత్రమే. లివర్ ఒక 30-40% కట్ చేస్తే కూడా మళ్ళీ రీగ్రోత్ అవుతుంది. దీనికి ఎగ్జాంపుల్ మనం పంచభూత సిస్టంలో తీసుకుంటే లివర్ అనేది మనము చెట్లతో పోలుస్తాం అనమాట. ఏదైనా ఒక చెట్టు చూడండి, సగానికి కొట్టేయండి, మళ్ళీ ఎట్లయితే రీగ్రోత్ అవుతుందో మన లివర్ కూడా అలాగే అనమాట. ఎంత పాడైపోయిన లివర్ కూడా మళ్ళీ రీజనరేట్ చేసుకోవచ్చు. డైట్ ద్వారా, కొన్ని ఆయుర్వేద మెడిసిన్స్ ద్వారా, కొన్ని యాక్యుప్రెషర్ ద్వారా, కొన్ని కీ పాయింట్స్ అన్ని కూడా యాక్టివేట్ చేస్తే ఖచ్చితంగా మళ్ళీ రీజనరేట్ అనేది లివర్ని రీజనరేట్ అనేది చేసుకోవచ్చు. ఎలాంటి లక్షణాల వల్ల మనకి లివర్ ప్రాబ్లం ఉందని తెలుస్తుంది ముందు? ఫస్ట్ వచ్చేసి డైజెషన్ సిస్టమ్ అండి. మనం ఇప్పుడు షుగర్, బీపీ, థైరాయిడ్, ఏ క్రానిక్ డిసీజ్ తీసుకున్నా ఫస్ట్ వాళ్ళకి లివర్ సమస్య వల్లనే క్రానిక్ డిసీజెస్ వస్తాయి. 90% డిసీజెస్ అన్నీ కూడా రూట్ కాజ్ నుంచి లివర్ ఇంబ్యాలెన్స్ వల్లనే వస్తుంది. కాబట్టి ఏ డిసీజ్ అయినా సరే ఫస్ట్ డైజెషన్ సిస్టమ్ బాగున్నంత వరకే. ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏదో ఒక ప్రాబ్లం వల్ల మనం ఒక మెడిసిన్స్ వేసుకుంటున్నామంటే ఆ మెడిసిన్స్ డైజెషన్ అయితేనే ఆ మెడిసిన్ వాల్యూస్ అనేది మన బాడీకి, దాని ప్రాపర్టీస్ మన బాడీకి అందుతాయి అనమాట. కాబట్టి ఇక్కడ మెడిసిన్స్ వాడే వాళ్ళు కూడా ఇండైజెషన్ ఫుడ్ కొంతమందికి ఏంది ఓవర్ డోస్ అయిపోతుంటుంది. అంటే టాబ్లెట్ వల్ల కొంతమందికి సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంది చూడండి, అవన్నీ ఇండైజెషన్ వల్ల వచ్చేది. కాబట్టి రూట్ కాజ్లో లివర్ బాగుండాలంటే డైజెషన్ సిస్టమ్ బాగుండాలి. కాబట్టి ఇక్కడ రూట్ కాజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ రూట్ కాజ్ ఎప్పుడైతే మనం మర్చిపోతామో ఎలాంటి మెడిసిన్స్ తీసుకున్నా
అవి డైజెషన్ అవ్వకపోవడం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఇంకా ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఆయుర్వేదంలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా రూట్ కాజ్ నుంచి తగ్గించడానికి చిన్న చిన్న డైట్స్, చిన్న చిన్న రెమెడీస్ ఉంటాయి. చిన్న చిన్న మెడిసిన్సే ఉంటాయి. పునర్నవ ఎగ్జాంపుల్, ఎలాంటి లివర్ ఇష్యూ ఉన్నా ఒక పునర్నవ అనేది తెల్లగల్జర్ అంటాం, ఎర్రగల్జర్, తెల్లగల్, ఇలాంటి వాటి వల్ల కూడా మనం లివర్ని నార్మల్ చేసుకోవచ్చు అనమాట. ఎప్పుడైనా రూట్ కాజ్ నుంచి మనం తగ్గించుకుంటే క్రానిక్ డిసీజ్ అనేటివి నార్మల్ వస్తుంది అనమాట. కాబట్టి మనం ఎప్పుడైనా సిమ్టమ్స్ బేస్ చేసుకొని చూడకూడదు. కాబట్టి రూట్ కాజ్ ఎప్పుడైతే చూస్తామో ఈజీగా తగ్గించుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆల్కహాల్ తీసుకోవడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి బాడీలో. సో లివర్ డ్యామేజ్ అనేది కూడా అవుతూ ఉంటుంది ఆల్కహాల్ వల్ల. అయితే చాలా మంది చూడండి, ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి మాత్రమే లివర్ పాడవుతుంది అనేది అబద్ధం. ఓకే. కొంతమందికి ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు కూడా ఒక లిమిటెడ్ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకు లివర్ బాగానే ఉంటుంది. వాళ్ళ లివర్ ఫంక్షన్ బాగా, వాళ్ళ ఆకలి తీరు బాగానే ఉంటుంది, వాళ్ళ నర్వస్ సిస్టమ్ బాగానే ఉంటుంది. ఇదే రివర్స్ గా మనం అనుకుంటాం, అంటే ఆల్కహాల్ తీసుకుంటేనే ప్రాబ్లం అవుతుంది అనేది అబద్ధం. ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి కరెక్ట్ డైట్ తీసుకోకపోతే ప్రాబ్లం. మంచి ఆల్కహాల్ తీసుకొని, ఇప్పుడు కొంతమంది డాక్టర్స్ కూడా ఇప్పుడు ఏం చెప్తున్నారంటే డైలీ, అంటే అలవాటు ఉండే వాళ్ళకు డైలీ 1 or 2 పెగ్స్ హెల్దీ అని చెప్పేసి అంటున్నారు, ఒక లిమిటెడ్ డోస్ వరకు. అది ఎప్పుడైతే అతిమీరుతుందో, అంటే ఎప్పుడైతే మనం ఎక్కువగా తీసుకుంటామో ఖచ్చితంగా మీ లివర్ డ్యామేజ్కి కారణం అవుతుంది. అది ఫుడ్ అయినా సరే ప్లస్ ఆల్కహాల్ అయినా సరే. బాగా గుర్తుపెట్టుకోండి, మీ లివర్ డ్యామేజ్ అవ్వడానికి ఆల్కహాల్ ఒక్కటే కారణం కాదు. మీ జీవన శైలి కూడా, మీ నిద్ర సరిగా పోకపోయినా మీకు లివర్ డ్యామేజ్ అవుతుంది. రాత్రి 11 to 3 వరకు లివర్ టైం అనమాట, లివర్ గాల్ బ్లాడర్ టైం అనమాట. ఈ టైంలో ఎవరైనా మెలుకుంటే కూడా ఖచ్చితంగా లివర్ సమస్యలు మొదలవుతాయి. ఎవరైనా ఈ టైంలో నైట్ డ్యూటీ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఈ నైట్ డ్యూటీ చేసే వాళ్ళని చూడండి, వాళ్ళకు ఒకలాంటి కోపం, చిరాకు ఉంటుంది. ఈ లివర్ యొక్క ఎమోషన్ గుణం ఏంటి అని అంటే కోపం, చిరాకు. అది పిల్లల్లో కూడా ఉంటుంది. మనం అనుకుంటాం పిల్లల్లో కొంతమంది బాగా ఇరిటేట్ చేసే వాళ్ళంతా కూడా చిరాకు కోపపడే వాళ్ళు చిన్న పిల్లలు ఉంటారు. వాళ్ళకు కూడా ఇండైజెషన్ ప్రాబ్లం వల్లనే ఈ లివర్ డ్యామేజ్ అనేది అవుతుంది. వాళ్ళు ఎలాంటి ఆల్కహాల్ తీసుకోరు, కానీ వాళ్ళకు కోపం, చిరాకు ఉంది అంటే అది లివర్ సమస్య అనేది గుర్తుపెట్టుకోండి. అంటే ఆల్కహాల్ తీసుకుంటేనే లివర్ పాడవుతుంది అనేది కాదు. చింతపండు పులుపు ఎక్కువ తింటే కూడా ఖచ్చితంగా మీ లివర్ అనేది డ్యామేజ్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి రూట్ కాజ్లో మనం ఏం చెప్తుంది, ఆయుర్వేద మూలం ఏం చెప్తుంది, ఎలాంటి టేస్ట్ తినకూడదు, మనం ఎలాంటి ఫుడ్ డైట్ చేస్తే లివర్ బాగుంటుంది, ఎలాంటి డైట్ తింటే లివర్ పాడవుతుంది అనేది ఒక వైద్యుని సలహా తీసుకొని ఖచ్చితంగా మీ డైటీషియన్ని మీరు కానీ ఒకసారి సంప్రదించి మీరు చూడండి. మీరు ఒక్కసారి లివర్కి ఎలాంటి ఫుడ్ అయితే మంచిది అనేది ఒకసారి సెర్చ్ చేసి తెలుస్తుంది. మేమంతా కూడా నాడి వైద్యం కాబట్టి మాది పల్స్ చూస్తేనే తెలుస్తుంది మాకు. ఒక 1 వీక్ కింద ఏ టేస్ట్ ఎక్కువ తిని ఉంటారు అనేది తెలిసిపోతుంది. అంటే నాడి వైద్యం అనేది అంత గొప్పతనం. నాడి వైద్యం యొక్క గొప్పతనం చెప్పాలంటే ఇప్పుడున్న ఈ జనరేషన్ అసలు అర్థం కూడా కాదు. కాబట్టి రూట్ కాజ్ నుంచి ఎప్పుడైనా మనం కనుక్కున్నామంటే ఎలాంటి డిసీజ్ అయినా సరే తగ్గించడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎప్పుడైనా రూట్ కాజ్ తెలుసుకున్నామంటే ఎలాంటి క్రానిక్ డిసీజ్ అయినా సరే చాలా చిన్న మెడిసిన్స్ తోటి, ఆయుర్వేదంలో చిన్న మెడిసిన్స్ తోటి తగ్గించవచ్చు. అట్లా రూట్ కాజ్ నుంచి మనం తగ్గించాలి. ఆల్కహాల్ ఒకటే రీజన్ కాదు మనకు. చింతపండు పులుపు తిన్నా సరే ఖచ్చితంగా లివర్ అనేది పాడవుతుంది. సార్, అదే విధంగా ఇప్పుడు చిన్నపిల్లల గురించి కూడా చెప్పారు కదా, అంటే ఇంకా ఎలాంటి సింటమ్స్ వల్ల చిన్నపిల్లలకి లివర్ ప్రాబ్లం ఉందని గుర్తించాలి? అయితే ఇప్పుడు చిన్నపిల్లలు చూడండి, కొంతమంది తిన్న ఎంబడే మోషన్కి వెళ్తారు పిల్లలు. వాళ్ళకు మంచి ఫుడ్ పెట్టండి, ఏదైనా కొంచెం స్పైసీ ఫుడ్, కొంచెం పెరుగన్నం, కొంచెం చింతపండుతో ఏదైనా పెట్టండి, ఇమ్మీడియట్లీ తిన్నెంబడే మోషన్కి వెళ్ళాలన్న ఫీలింగ్ ఉంటుంది చూడండి, అది లివర్ ఇంబ్యాలెన్స్ వల్లనే. మన డైజెషన్ అంటే మనం తిన్న ఫుడ్ జీర్ణం కాకపోయేసరికి అది ఇంటెస్టైన్ అనేది ఎంప్టీ చేస్తుంది, ఇంటెస్టైన్ అనేది ఖాళీ చేస్తుంది, ప్రెషర్ ఎక్కువ అవుతుంది ఇంటెస్టైన్కి. కాబట్టి ఇక్కడ లివర్ అనేది ఎప్పుడైనా లివర్ గాల్ బ్లాడర్ ఎలా ఉంటుంది అంటే, మనం ఎంత హెవీ డైట్ తిన్నా సరే ఎంజైమ్స్, పిల్లల్లో డైజెషన్ కెపాసిటీ ఎక్కువ ఉండేదండి ఇంతకుముందు. ఆడుకుంటూ మట్టి తిన్న రోజులు పిల్లలవి. ఇప్పుడు జంక్ ఫుడ్ తినడం వల్ల ఏమవుతుందంటే, పాలు తాగిన ఇండైజెషన్ వల్ల లివర్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. పాలు తాగడం వల్ల కూడా అవి ఇండైజెషన్, ఖచ్చితంగా పాలు కూడా జీర్ణం కావు. ఒకప్పుడు హెల్దీ పాలు దొరికేవండి, ఇప్పుడు దొరికే అన్ని కెమికల్ పాలు. దయచేసి పిల్లలందరికీ కూడా లివర్ బాగుండాలనుకుంటే ఖచ్చితంగా మిల్క్ ప్రొడక్ట్స్ని కానివ్వండి, కొంచెం పులుపుని తగ్గించి, జంక్ ఫుడ్, మైదా ఇలాంటివన్నీ తగ్గించి, రీఫైండ్ ఆయిల్ వాడడం కూడా కరెక్ట్ కాదు. ఇవన్నీ లివర్ మీద ఎఫెక్ట్ పడే ప్రోడక్ట్సే. లివర్ మీద ఎప్పుడైనా బాగా గుర్తుపెట్టుకోండి, న్యాచురల్గా తీసుకునే ఫుడ్కి లివర్ మంచిగా ఫంక్షన్ చేస్తుంది. ఎప్పుడైతే మనం జంక్ ఫుడ్ మీద, ఎప్పుడైతే మనం అంటే ఎక్కువ పులుపు తిన్నా, ఎక్కువ పెరుగన్నం తిన్నా, ఇవన్నీ కూడా ఇండైజెషన్ క్రియేట్ చేస్తాయి. చాలా మంది అనుకుంటారు పెరుగన్నం తింటే ఈజీగానే డైజెషన్ అవుతుంది కదా అని. అందరికీ పాలు మంచివి కాదు. ఇప్పుడు మనం తీసుకునే పాలు, పెరుగు, మజ్జిగ ఇవన్నీ కూడా ఎంతవరకు అది న్యాచురల్ అనేది కూడా గుర్తుపెట్టుకోండి. అంటే ఒక లివర్ పాడవడానికి ఇలాంటివన్నీ చిన్న రూట్ కాజ్లో
చిన్న చిన్న ఇండైజెషన్ ఫుడ్ తీసుకోవడం వల్లనే ఒక రోజు మేజర్ లివర్ ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట. పిల్లల్లో కూడా కోపం చిరాకు ఉంది అంటే అది లివర్ ప్రాబ్లమే. ఆయుర్వేదంలో మంచి మంచి అంటే ఈ కోపం ఈ చిరాకు అనేది ఎమోషన్ అనేది లివర్కి సంబంధించిన ఎమోషన్. లివర్ బాగాలేనప్పుడు కోపం చిరాకు ఉంటుంది. చాలా మంది అనుకుంటారు కోపడితే బీపీ ఎక్కువ ఉంటుంది అని. చిన్నపిల్లలు కూడా కోపం చిరాకు వస్తుంటుంది, వాళ్ళకి ఎలాంటి బీపీ ఉండదు. బీపీకి దానికి సంబంధం లేదు. కాబట్టి రూట్ కాస్లో ఎప్పుడైనా సరే మన ఎమోషన్స్ కూడా ఇక్కడ డిసీజ్ కింద చూస్తాం. కాబట్టి ఆయుర్వేదంలో ఎమోషన్స్ని కూడా తగ్గించుకోవాలనుకుంటే లివర్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. ఆయుర్వేదంలో చాలా చిన్న చిన్న రెమెడీస్ అండి. ఈ పిప్పల చూర్ణం ఉంటుంది. ఆ పిప్పల చూర్ణాన్ని తేనెలో వేసుకొని తీసుకుంటే, అల్లం రసం వేసుకొని తీసుకున్నామంటే ఒక పద్ధతి మీద ఖచ్చితంగా లివర్ సమస్యలు ఎంత తీవ్రత ఉన్నది తగ్గిపోతుంది అనమాట. సార్, అదే విధంగా గర్భిణీ స్త్రీలు లివర్ ఆరోగ్యంపై ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది? అయితే చూడండి, ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు డే 1 నుంచి ఏం చేశారంటే ఒక 3rd మంత్ స్టార్ట్ అయిందంటే పులుపు ఎక్కువ తినాలనిపిస్తుంది. చాలా పులుపు చాలా ఎక్కువ తినాలనిపి న్యాచురల్గా అనిపిస్తుంది. వాళ్ళకు లివర్ ఇంబ్యాలెన్స్ వల్లనే అలా అనిపిస్తుంది. అయితే ఈ పులుపు తినడంలో 2 విధాలండి, బాగా గుర్తుపెట్టుకోండి. ఈ మధ్య ఏమైపోతుందంటే ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ఒకప్పుడు మామిడికాయ కానీ ఇలాంటివి తినేది, నిమ్మకాయలు అలాంటివి తినేది. అయితే ఇప్పుడు అందరికీ ఏమైపోయిందంటే పానీపూరి తినడం, జంక్ ఫుడ్ తినడం, టేస్ట్కి ఇంపార్టెన్స్ ఇచ్చి తింటున్నారు తప్ప ఎలాంటి ఫుడ్ తినమని చెప్పారు ప్రెగ్నెంట్ టైంలో అని చెప్పేసి పెద్దలను అడగండి చెప్తారు. కాబట్టి ఏదైనా సరే న్యాచురల్గా తీసుకునే ఫుడ్ లివర్కి మంచిది. ఆ లివర్ అనేది ఇంటర్నల్గా మీ బేబీకి గ్రోత్ కూడా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి అంటే మామిడికాయని తినడం వల్ల హెల్దీగా గ్రోత్ ఉంటుంది అనమాట. బేబీ గ్రోత్ కూడా హెల్దీగా ఉంటుంది. కాబట్టి న్యాచురల్ ఏదైతే పులుపు ఉంటుందో అది తినండి. ఒక ఉసిరికాయ తినండి, ఒక మామిడికాయ తినండి, ఒక చిన్న చింతపండు ఒక ముక్క తినండి. అంటే ఆ టేస్ట్ తినాలనిపిస్తుంది అని అంటే అక్కడ మీకు దాని అవసరం ఉంది అనమాట మీ బాడీకి. కాబట్టి తినాలనిపిస్తుంది, ప్రెగ్నెంట్ టైంలో తినాలనిపిస్తుంది పులుపు. కాబట్టి ఏదైనా ఒక లిమిట్గా తింటే మాత్రం ఖచ్చితంగా బేబీ గ్రోత్ కూడా ఉపయోగపడుతుంది. వాళ్ళ డెలివరీ టైంలో కూడా నార్మల్ డెలివరీ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. ఎప్పుడైతే మనం టేస్ట్కి ఇంపార్టెన్స్ ఇచ్చి పానీపూరి, జంక్ ఫుడ్, ఇంకేది బిర్యానీలు అలాంటి స్పైసీ ఫుడ్ ఎక్కువ తినడం వల్ల ఏమవుతుంది అంటే ఇంటర్నల్గా మీకు పుట్టబోయే బిడ్డను కూడా ఎఫెక్ట్ పడుతుంది. నార్మల్ డెలివరీ అయ్యేదానికి కూడా అవకాశాలు కూడా తగ్గిపోతాయి. అంటే ఆ ఇంటెస్టైన్ అంతా కూడా ఏమవుతుంది అంటే లాక్ అయిపోయినట్టు ఉంటుంది. ఎప్పుడైతే మనం అంటే ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు స్టమక్ ఎవ్రీ మంత్ పెద్దగా అవుతున్న సైజ్ పెద్దగా అవుతున్న టైంలో కూడా ఏమవుతుందంటే పెల్విస్ బోన్ అనేది లాక్ అయిపోతుంటుంది అనమాట. ఎందుకు లాక్ అవుతుంది అంటే మజిల్స్ సహకరించవు అక్కడ. మజిల్స్, టెండన్స్, నర్వస్ సిస్టమ్ అనేది ఆ పెల్విస్ చుట్టూ ఉండే మజిల్స్ అనేవి సహకరించకపోవడం వల్ల పెల్విక్ అంతా కూడా లాక్ అయిపోయి నార్మల్ డెలివరీ అయ్యే అవకాశాలు కూడా చాలా తక్కువ ఉంటాయి. కాబట్టి జంక్ ఫుడ్, స్పైసీ ఫుడ్ అనేది తగ్గించి న్యాచురల్గా దొరికే ఫుడ్ తీసుకొని ఈజీగా డైజెషన్ అయ్యే ఫుడ్ తీసుకున్నప్పుడు మజిల్స్ కూడా రిలాక్స్గా ఉంటాయి. అలాంటి టైంలోనే మనకు నార్మల్ డెలివరీ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సార్, అదే విధంగా ఈ రోజుల్లో మనం చూసుకున్నట్లయితే కనుక చిన్నపిల్లలు కానివ్వండి, ఏజ్డ్ వాళ్ళు కానివ్వండి, బయట ఫుడ్కి చాలా అలవాటు పడిపోతూ ఉన్నారు. అండ్ ముఖ్యంగా నాన్ వెజ్ అంటే అసలు ఉండలేకపోతున్నారు. నాన్ వెజ్ ఎక్కువ తింటూ ఉన్నారు కదా. సో అలా నాన్ వెజ్ తీసుకోవడం వల్ల కూడా లివర్ ప్రాబ్లం అనేది వస్తున్నారు. ఖచ్చితంగా ఎఫెక్ట్ పడుతుందండి. ఇప్పుడు నాన్ వెజ్ అనేది ఒక ప్యాషన్ కోసం తినే వాళ్ళు అయిపోతుంది. అంటే చూడండి ఎలాంటి కెమికల్స్ కలుపుతున్నారు అనేది కూడా చూడండి. ఒక చికెన్ చికెన్ బిర్యానీకి తీసుకుంటారు. చికెన్ న్యాచురల్ అంటే ఒక్కసారి మీరు ఆలోచించి చూడండి. ఎంత హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవుతుంది తెలుసా మనకు. బాడీలో కిడ్నీ ప్రాబ్లమ్స్, లివర్ ప్రాబ్లమ్స్, లంగ్ ఇష్యూస్ రావడానికి మెయిన్ ఈ స్పైసీ ఫుడ్. హెవీ ప్రోటీన్ తినడం వల్ల మీ లంగ్స్, లివర్ డ్యామేజ్ అవుతుంది. ఇప్పుడు మనము ఒక 10 కిలోల రాయి స్టోన్ని లేపగలుగుతాం. అంటే హెవీ డైట్ అంటే ఈ నాన్ వెజ్లో ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తినడం వల్ల ఏమవుతుందంటే లివర్కి వెయిట్ ఎక్కువ అవుతుంది. అది ఈజీ ఫుడ్ని డైజెషన్ చేసుకునే అలవాటు ఉంటుంది. ఒక్కసారిగా హెవీగా తినేసరికి ఏమవుతుంది అంటే దాని కెపాసిటీ, డైజెషన్ చేసే కెపాసిటీ కోల్పోతుంది. అలా బిర్యానీ ఇంకా నాన్ వెజ్ తినడం వల్ల ఏమవుతుంది అంటే ఇంకా హెవీ అవ్వడం వల్ల ఫ్యాట్ని డిపాజిట్ చేసుకుంటుంది. లివర్ ఎప్పుడైతే ఫ్యాట్ని డిపాజిట్ చేసుకుంటుందో మీ హార్ట్ కూడా ఇంపాక్ట్ పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి తినే దాంట్లో పద్ధతి ఉంటుందండి. ఒకప్పుడు స్పైసీ ఫుడ్, ఇప్పుడు అంటే ఏ స్పైసీ ఫుడ్ తిన్నా చూడండి కలర్ వేస్తుంటారు, బాగా గుర్తుపెట్టుకోండి. రెడ్ కలర్లో కనిపిస్తుంటారు. ఆ కలర్ ఇంగ్రీడియంట్స్ అసలు చూడండి ఒకసారి మీరు. ఆ కలర్ న్యాచురలా, లేకపోతే ఆ కలర్ వల్ల ఎలా వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఎలాంటివి ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే ఫుడ్ కూడా, డైట్ కూడా ఒక కంట్రోల్లో తినాలనే పద్ధతి మనకుంది. మన భారతీయ సంస్కృతిలో నాన్ వెజ్ తినాలంటే ఎక్కువ కష్టపడాలి. ఈ అంటే మానవ దేహానికి కొంచెం ఎక్సర్సైజ్ కావాలి. నేను అలా తిని కూర్చుంటానంటే ఫ్యాట్ డిపాజిట్ అయ్యి లివర్ ప్రాబ్లమ్స్ మేజర్గా వచ్చి హార్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఈజీ డైజెషన్ అయ్యేది తిన్నప్పుడు
మీ లివర్ ఫంక్షన్ అనేది నార్మల్ ఉంటుంది. ఎప్పుడైతే ఈ నాన్ వెజ్కి వెళ్తామో, ఎప్పుడైతే ఈ స్పైసీ ఫుడ్కి వెళ్తామో మనం ఖచ్చితంగా దానికి రెమెడీగా ఏం చేయాలి, ఎలా అయితే ఈజీగా డైజెషన్ అవుతుంది అనేది కూడా మనం తెలుసుకోవాలి. కాబట్టి నాడి చూసి వాళ్ళకి ఇంపాక్ట్ అనేది హార్ట్ మీద పడుతుందా, లేకపోతే కిడ్నీస్ మీద పడుతుందా, అంటే ఓవర్గా ఎక్కువ ఈ ప్రోటీన్ ఫుడ్ తిన్నా, ఎక్కువ స్పైసీ ఫుడ్ తిన్నా, ఎక్కువ నాన్ వెజ్ తిన్నా కిడ్నీస్ మీద ప్లస్ లంగ్స్ ప్లస్ హార్ట్ మీద ఎక్కువ ఎఫెక్ట్ ఎక్కువ పడుతుంది. మనం నాడి చూసి మనం రూట్ కాస్లో చూసి చెప్తామన్నమాట. నీకు ఈ అంటే ఎక్కువ నాన్ వెజ్ తినవడం వల్ల హార్ట్ మీద ప్రాబ్లమ్స్ వస్తాయి. కొంతమంది లంగ్స్ మీద అంటే బ్రెయిన్ మీద ఫంక్షన్స్ మీద అబ్నార్మల్స్ వస్తాయి. కొంతమంది కిడ్నీ మీద ఎఫెక్ట్ పడతాయి. ఇట్లా మనం నాడి చూసి రూట్ కాస్ని మనం సెట్ చేస్తాం. సో అదే విధంగా ఫైనల్ గా ఫ్యాటీ లివర్ అంటే ఏంటి, అది ఎన్ని రకాలుగా వస్తుంది, అసలు ఎందుకు వస్తుంది అది? ఇప్పుడు చూడండి, ఇప్పుడు నాన్ వెజ్ అన్నారు కదా, ఇప్పుడు నాన్ వెజ్ హెవీగా తినడం కాకుండా కొంతమంది ప్రోటీన్ వెజిటేరియన్స్ ఉంటారు, ప్రోటీన్ ఎక్కువ తింటుంటారు. టైం కానీ టైంలో తింటారు. ఎప్పుడు కానీ టైం కానీ టైంలో తిని ప్లస్ రీఫైండ్ ఆయిల్స్ ఎక్కువ వాడడం వల్ల, ఆయిల్ ఫుడ్స్ స్పైసీ ఫుడ్స్ ఎక్కువ వాడడం వల్ల కూడా ఈ ఫ్యాటీ లివర్ అనేది వస్తుంది. ఫ్యాటీ లివర్ వన్స్ ఒక్కసారి వచ్చింది అంటే తగ్గదని చెప్తారు. కానీ ఆయుర్వేద మూలం ఏం చెప్తుంది అంటే విత్ ఇన్ 1 monthలో ఫ్యాటీ లివర్ తగ్గుతుంది. కరెక్ట్గా ఒక డైట్ కన్నా ఫాలో చేసి ఆయుర్వేదంలో కొన్ని మెడిసిన్స్ ఉన్నాయి, ఆ మెడిసిన్స్ కన్నా వాడితే మీ ఫ్యాటీ లివర్ 1 monthలో తగ్గుతుంది. ఎప్పుడైతే మీ లివర్ సిస్టమ్ అనేది కంప్లీట్గా మన నార్మల్ పొజిషన్ రావడానికి మీ డైట్ కరెక్షన్ చేయాలి, మీ లైఫ్ స్టైల్ కరెక్షన్ చేసుకున్నామంటే ఖచ్చితంగా ఫ్యాటీ లివర్ అనేది తగ్గిపోతుంది. వన్స్ ఒక్కసారి ఫ్యాటీ లివర్ వస్తే బ్రెయిన్కి ప్లస్ నర్వస్ సిస్టమ్కి ప్లస్ మీ హార్ట్కి ఇబ్బంది ఉన్నట్టే. హార్ట్ అటాక్స్ అంతా కూడా మేజర్గా హార్ట్ అటాక్స్ రావడానికి రీజను ఫ్యాటీ లివరే. వన్స్ ఒక్కసారి మీరు తిన్న ఫుడ్ డైజెషన్ అయితే బాడీ అనేది లివర్ అనేది ఫ్యాట్ని డిపాజిట్ చేసుకోదు. డైజెషన్ కాకపోయినప్పుడే మీ ఫ్యాట్ని లివర్ అనేది డిపాజిట్ చేసుకోవడం వల్ల ఫ్యాటీ లివర్స్ వస్తాయి. వన్స్ ఒక్కసారి ఫ్యాటీ లివర్స్ వస్తే ఆయుర్వేదంలో 1 month మ్యాక్సిమం 2 monthsలో నార్మల్ అవుతుంది. దాని తర్వాత మీరు ఖచ్చితంగా ఒక లైఫ్ స్టైల్ని కనుక కరెక్ట్గా మెయింటైన్ చేసుకుంటే ఈ ఫ్యాటీ లివర్ వల్ల వచ్చే సమస్యలు కూడా సైడ్ ఎఫెక్ట్లు కూడా ఏమీ ఉండవు. ఫ్యాటీ లివర్ వల్ల మీ హార్ట్కి చాలా ప్రమాదం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. లాంగ్ టర్మ్లో ఎప్పుడైనా ఫ్యాటీ లివర్ని నెగ్లెక్ట్ చేశారంటే మీ హార్ట్కి మాత్రం చిల్లు పడ్డట్టే. సో చూసారు కదా, మీకు కూడా ఇలా బాడీలో ఇలాంటి ప్రాబ్లం ఉన్నా కానీ జస్ట్ నాడి పల్స్ చెక్ చేసి, సో మీకు ఏ ప్రాబ్లం ఉంది, దానికి ఆయుర్వేదిక్లో ఏ మెడిసిన్ ఇవ్వాలి, ఏ మెడిసిన్ తీసుకోవాలి, అండ్ ఫుడ్లో ఏ ఫుడ్ తీసుకోవాలి అని చెప్పేసి వీళ్ళైతే చెప్తూ ఉంటారు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇంకా ఏమైనా ఉంటే కనుక మీకు కింద నెంబర్ అయితే వీళ్ళ అడ్రస్ అయితే పెడతాను. సో వీళ్ళకైతే కన్సల్ట్ అవ్వండి. అదేవిధంగా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ లైవ్ ఛానల్.